నారా, నందమూరి కుటుంబాల మధ్య ఉన్న గ్యాప్ అయితే ఇప్పుడు తొలగిపోతుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇటీవల లోకేష్ చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని పట్టుకున్నారు. నిన్న చూస్తే కనుక కళ్యాణ్ రామ్ ఇటు టీడీపీ జెండాతో పాటు లోకేష్, చంద్రబాబు, ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫోటోను పట్టుకొని శ్రేణుల్లో అయితే జోష్ నింపేశారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతోంది కదా. ఈ ఈ ఘటనలతో ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న గ్యాప్ తొలగిపోయింది అనుకోవచ్చా? అంటే వాస్తవంగా ఇక్కడ నారా నందమూరి కుటుంబాల మధ్య గ్యాప్ అని చెప్పడానికి వీల్లేదు. నారా వారికి అలాగే నందమూరి హరికృష్ణ గారి ఇరువురు కుమారులు తప్పించిన మిగిలిన నందమూరి కుటుంబానికి మధ్య చాలా సఖ్యత ఉంది, చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గ్యాప్ వచ్చింది నందమూరి హరికృష్ణ గారి కుమారులు కళ్యాణ్ రాము, జూనియర్ ఎన్టీఆర్. వాళ్ళిరువురు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకలాపాల్లో పాల్గొనటం లేదు. కుటుంబ పరంగా కూడా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నట్టుగా ఎక్కడ ఆ విధమైన సంకేతాలు కూడా ఈ మధ్యకాలంలో మనం చూడాల. కలిసి లేరు, అలానే విభేదాలు లేవని కూడా చెప్పలేకుండా ఉంది వాళ్ళ. అంటే 2014 ఎన్నికల నాటికే 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం క్యాంపెయిన్ చేసింది వాస్తవం. 2014 ఎన్నికల నాటికి హరికృష్ణ గారు కూడా పాలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నా కూడా వారు కూడా 2014 ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనలా. అంతకుముందు 2012లో చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర సందర్భంగా ఒకరోజు ఆ పాదయాత్రకు సంఘీభావంగా కళ్యాణ్ రామ్ పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత 2014 ఎన్నికల ప్రచారంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కానీ, హరికృష్ణ గారు కానీ, కళ్యాణ్ రామ్ కానీ పార్టీ కార్యకలాపాలు ఎక్కడ పాల్గొన్నదైతే లేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత కానీ, 2018లో వారి సోదరి సుహాసిని గారు కుకట్పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంలో కానీ, తర్వాత 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారి పేరుటున్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సందర్భంగా జూనియర్ ఒక ట్వీట్ ద్వారా కొంత స్పందన వ్యక్తం చేశారు తప్ప చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన సందర్భంలో కానీ, ఆ అరెస్టు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ముందుకొచ్చి మాట్లాడుతున్న సందర్భంలో కానీ ఎప్పుడూ ఎక్కడ వీరిరువురి నుంచి అయితే స్పందన వ్యక్తం కాలేదనేది వాస్తవం. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే 2019-24 మధ్యకాలంలో అత్యంత కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. స్వయాన ఎన్టీ రామారావు గారి కుమార్తె చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారిని ఉద్దేశించి ఆమె వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అత్యంత జుగుసాకరమైన పదజాలంతో ఆమె వ్యక్తిత్వానికి పాల్పడ్డ సందర్భంలో ఆ సంఘటన పట్ల కలత చెందిన చంద్రబాబు నాయుడు గారు మీడియా సమక్షంలో కన్నీరు పెట్టుకున్న సందర్భంలో కూడా బాలకృష్ణ గారి ఇంట్లో సమావేశమైన ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులందరూ ఎక్సెప్ట్ హరికృష్ణ గారి కుమారులు ఇరువురు తప్పించి మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా సమావేశం అవడం జరిగింది. మీడియా ముఖంగా ఈ విధాన వ్యాఖ్యలు చేయటం పట్ల గర్హిస్తూ వారు తమ స్పందన తెలియజేసిన సందర్భంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు కూడా ఒక అంటే కర్ర వెరగకుండా పావం చావకుండా ట్వీట్ పెట్టడం జరిగింది. పైగా తన అభిమానులు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాల్లో జూనియర్ ఎన్టీఆర్ని సీఎం అంటూ హడావుడి చేస్తున్న సందర్భంలో కూడా తన శ్రేణుల్ని నివారించే ప్రయత్నం కూడా తన వైపు నుంచి ఎక్కడ జరగల. ఈ నేపథ్యంలో ఒక రకంగా ఈ విధమైన వ్యవహార శైలి ఏంటి, పార్టీ కష్టకాలంలో పార్టీ రెస్క్యూకి రాకపోగా పార్టీలో ఇంకొక పవర్ సెంటర్ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా పార్టీ నాయకత్వానికి సవాలు విసిరే దిశగా వాళ్ళ అభిమానుల ద్వారా ఈ విధమైన ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు కట్టడి చేయాల్సిన వ్యక్తి స్పందించకపోవడం ఏంటి అన్న ఒక రకమైన భావోద్వేగాలు, ఆగ్రహవేశాలు తెలుగుదేశం శ్రేణుల్లో కూడా వ్యక్తమైనాయి. ఒకనాడు ఎన్టీ రామారావు గారు మనవడుగా, హరికృష్ణ గారు అబ్బాయిగా తనని ఓన్ చేసుకొని తన సినిమా ప్రస్థానం బిగినింగ్లో
తన సినిమాలకి ఓపెనింగ్స్ ఇచ్చిన తెలుగుదేశం శ్రేణులు కూడా తను మనల్ని డిజోన్ చేసుకున్నప్పుడు మనం తను ఎందుకు డిజోన్ చేసుకోము అని చెప్పని అభిప్రాయానికి కూడా వచ్చేశారు. తర్వాత రోజుల్లో ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా 2023 సంవత్సరం ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ని కీర్తిస్తూ వాళ్ళ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా ఆ రోజు బాలకృష్ణ గారు ఇక్కడ వర్ధంతి కార్యక్రమంలో ఈ విధమైన ఫ్లెక్సీలు ఏంటి తీసేయండి అని చెప్పని వారి ఆదేశాలతోటి అక్కడ తీసేసిన సందర్భంలో కూడా లక్ష్మీపార్వతి, కొడాల నాని వంటి వారు దాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా వీరు స్పందించాల. కాబట్టి ఏంటంటే ఒక రకమైన దూరం వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే మెయింటైన్ చేస్తూ వచ్చారు. అదే క్రమంలో తెలుగుదేశం శ్రేణులు అంతకుముందు వరకు ఎన్టీ రామారావు గారి మనవడుగా తమ అభిమాన నటుడిగా పరిగణిస్తూ వచ్చిన శ్రేణులు కూడా తన కూడా గ్రాడ్యువల్గా డిజైన్ చేసుకుంటూ వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారి మనవడుగా ప్రజాకర్షణ కలిగిన నటుడుగా తనని అభిమానించే అభిమానులు కూడా తెలుగుదేశం కార్యకర్తలు చాలామంది ఉన్నారు. కొందరు పార్టీకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ పార్టీ పట్ల లాయల్టీ ప్రదర్శించని వాళ్ళని డిజైన్ చేసుకునే, అంటే పార్టీ తప్ప మాకు వేరే ఏది మేము పరిగణలోకి తీసుకోమనుకునే నిబద్ధత కలిగిన కార్యకర్తలు ఉన్నారు. అదే సందర్భంలో నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ని అభిమానిస్తూ తెలుగుదేశం పార్టీని రాజకీయ పార్టీగా ఓన్ చేసుకున్న కార్యకర్తలు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏ రోజుకైనా సరే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ అలాగే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరిగితే బాగుండు అని చెప్పని ఆశిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి క్రమంలో ఈ విభేదాలు ఖచ్చితంగా దాన్ని అడ్డు పెట్టుకొని ఈ విభేదాలని మరింతగా విస్తృతపరచడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలి అని చెప్పని పదే పదే జూనియర్ ఎన్టీఆర్ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏదో జూనియర్ ఎన్టీఆర్కి అన్యాయం చేశారు, చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేశారు, రాజకీయంగా అవకాశాలు కలిపి లేదు, వాడుకొని వదిలేశారు అని చెప్పని కూడా వైసీపీ నాయకుల వైపు నుంచి జూనియర్ ఎన్టీఆర్ మీద ఎక్కడ లేని ప్రేమ గురిపించేవాళ్ళు, తద్వారా చంద్రబాబు నాయుడు గారిని నిందించడానికి అది ఒక సాధనంగా వాడుకునేవారు. అటువంటి సందర్భంలో కూడా జూనియర్ వైపు నుంచి ఎప్పుడు ఎక్కడ ఎటువంటి స్పందన వ్యక్తం కాల. ఇటువంటి స్థితిలో మీరు ప్రస్తావించినట్టుగానే రీసెంట్గా గన్నవరం నియోజకవర్గ పర్యటనలో అక్కడ అశోక్ లేలాండ్ కంపెనీ ప్రారంభోత్సవం కోసం వెళ్ళిన నారా లోకేష్ ర్యాలీలో కొందరు జూనియర్ అభిమానులు, అంటే వారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా, వారు జూనియర్ ఎన్టీఆర్ ఒక అంటే ఫ్లెక్సీ లాంటిది పట్టుకొని వచ్చి నారా లోకేష్ గారికి ఆ ఫ్లెక్సీని ఇచ్చిన సందర్భంలో వితౌట్ ఎనీ హెసిటేషన్ లోకేష్ ఆ ఫ్లెక్సీని తీసుకొని దాన్ని ఇలా వేవ్ చేయడం ద్వారా నా వైపు నుంచి నేను సానుకూలంగానే ఉన్నాను అనే ఒక సంకేతం పంపించడం జరిగింది. గతంలో కూడా ఆయన ప్రకటించారు, పార్టీలోకి ఎవరు వచ్చినా కానీ వచ్చి పని చేసుకోవచ్చు, జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా కానీ మేము ఆహ్వానిస్తామని కూడా ఒక సంకేతం పంపించడం జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, నేను విన్న వరకు పెద్దలు ప్రతి సందర్భంలో కలిసినా కలవకున్నా నారా లోకేష్ వైపు నుంచి చాలా సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వీళ్ళ జనరేషన్ కజిన్స్ అందరు కూడా గెట్ టుగెదర్లు ప్లాన్ చేసుకొని అందరూ కలుస్తూ కొంత ఇంటిమసీ ఒకరికొకరి మధ్య అనుబంధం పెంచుకోవడానికి లోకేష్ వైపు నుంచి చొరవ చూపించినట్టుగా నేను విన్నాను. అటువంటి కార్యక్రమాలకి కళ్యాణ్ రామ్ని జూనియర్ని ఆహ్వానించిన సందర్భంలో కూడా వారి వైపు నుంచి స్పందన వ్యక్తం కాలేదని కూడా వినున్నా. అది సబ్జెక్టు కరెక్షన్, నిజం కావచ్చు అబద్ధం కావచ్చు, కానీ నేను వినున్నా అది. అయితే ఎందుకంటే ఇక్కడ లోకేష్ అటు బాలకృష్ణ గారికి అల్లుడు, ఇటు చంద్రబాబు నాయుడు గారి కొడుకు, అంటే రెండు కుటుంబాలకి బ్రాహ్మణి లోకేష్ సంధానకర్తలుగా ఉన్నారు. అంటే భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ రెండు కుటుంబాలకి సంధానకర్తలుగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనకందరికీ తెలిసి గతం నుంచి కూడా దగ్గుబాటి పురంధరేశ్వర్ గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య కొంత వైరుధ్యాలు ఉండేవి. రాజకీయంగా వారు వేరే పక్షాన్ని ఆశ్రయించి ఒకరి మీద ఒకరు, చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ఎప్పుడు విమర్శలు ఎక్కువ పెట్టకపోయినా వెంకటేశ్వరరావు గారు పురంధరేశ్వర గారి వైపు నుంచి వారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సందర్భాలు కూడా విమర్శలు ఎక్కుపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి అంతరాలు కూడా తొలగిపోయి
అటు వెంకటేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారు కూడా కలుసుకుంటూ ఉంటాం, పురంధరేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారు కలుస్తూ ఉంటాం, లోకేష్ అండ్ పురంధరేశ్వర గారు కూడా కలుస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో ఈ గ్యాప్ని తగ్గించే ప్రయత్నం లోకేష్ వైపు నుంచి ఆ చొరవ చూపించినట్టుగా మనకందరికీ తెలుస్తూ ఉంది. ఇటువంటి నేపథ్యంలోనే లోకేష్ ఎప్పుడైతే కొంత సానుకూలత ప్రదర్శించి జూనియర్ ఆ ఫ్లెక్సీ తీసుకోవడానికి ఎటువంటి హెసిటేషన్ ప్రదర్శించకుండా ఆ ఫ్లెక్సీ చేతికి తీసుకున్న నేపథ్యంలోనే ఒక సానుకూల సంకేతాన్ని పంపించడం జరిగింది. ఇదే సందర్భంలో కొండలా అండగా ఉన్న హరికృష్ణ గారు కాలం చేశారు. మరి వాళ్ళ ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా కుటుంబం నుంచి కూడా పెద్దగా ఉన్న బాలకృష్ణ గారి వైపు నుంచి మరి ఈ గ్యాప్ కూడా తమకు కూడా వాంఛనీయం కాదు అనే భావన కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక అంశం గుర్తు చేసుకోవాలి. తారకరత్న చనిపోయిన తర్వాత తారకరత్న అంత్యక్రియల కోసం జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి అందరూ వచ్చిన సందర్భంలో లోకేష్ వచ్చేటప్పటికి అప్పటికే కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ అక్కడ కూర్చొని ఉన్నారు. లోకేష్ వారిద్దరి దగ్గరికి వెళ్ళి వారిని ఆలింగనం చేసుకొని తర్వాత ఎవరి దారిన వాళ్ళు ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చున్నారు. కానీ పబ్లిక్లో లోకేష్ వైపు నుంచి ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తున్నట్టుగా ఎక్కడ ఎటువంటి సంకేతాలు లేవు. కాబట్టి ఏంటంటే అది అటు కుటుంబంతో ఇటు ప్రధానంగా తమ బలగమైన ఎన్టీఆర్ అభిమానుల నుంచి తాము ఐసోలేట్ అవుతున్నాము అన్న భావన, ఆ రియలైజేషను ఇవాళ సోదరులిద్దరిలో కూడా కలిగినట్టుగానే మనం భావించాలి. కాబట్టి ఈ గ్యాప్ని ఫిల్ చేసుకొని తీరిన పక్షంలో అందరం కలిసి ఉన్న పక్షంలో అది రేపటి రోజున మనకు అండదండలుగా ఉంటుంది తప్ప ఇవాళ ఎన్టీ రామారావు గారు మనోళ్ళుగా మనకి గుర్తింపు ఉంది, హరికృష్ణ గారు అబ్బాయిలుగా మనకు గుర్తింపు ఉంది తప్ప లేకుంటే ఇవాళ ఈ స్థాయి గౌరవ మర్యాదలు దక్కడానికి ఆస్కారమే లేదు. ఈ స్థాయి ఆపర్చునిటీస్ వచ్చి ఎలివేషన్ రావడానికి ప్రధానంగా ఉపయోగపడింది ఆ కుటుంబ నేపథ్యమే. అటువంటి కుటుంబంతో మనం కూడా దూరంగా కొనసాగటం వల్ల మనకి కూడా శ్రేయస్కరం కాదు అన్న అభిప్రాయం కలిగి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా నిన్న కళ్యాణ్ రామ్ చేతికి తెలుగుదేశం జెండాని ఇచ్చినప్పుడు తను కూడా పట్టుకోవడం ద్వారా ఒక పాజిటివ్ సంకేతం పంపించడం జరిగింది. అంటే ఎంతటి అంతరాలైనా ఇవాళ కుటుంబంలో ఆస్తుల తగాదాలు ఏమి లేవు, వాళ్ళ మధ్య గట్టు తగాదాలు లేవు. కొన్ని ఇగోలు కొన్ని ఆ ఇగోల వల్ల ఒకరి నుంచి ఒకరికి ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఇటు క్యారీ చేసిన మాటలు కూడా డెఫినెట్గా కొంత గ్యాప్ పెంచుతాయి, మనస్పర్ధలకు దారితీస్తాయి. కాలం అన్నిటికీ సమాధానం చెప్పుద్ది. కాలం గడిచే కొంది ఏమవుద్దంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ అయినా ఒకరి మీదే డిపెండ్ అయ్యే స్టేజ్లో వాళ్ళు లేరు. పైగా వారు ఇవాళ మొత్తం కుటుంబానికి అండదండగా ఉన్నారు. అటువంటప్పుడు ఈ అనవసరపు అవాంఛనీయమైన వైరుధ్యాల కన్నా కలిసిమెలిసి ఉంటే అది అందరికీ శ్రేయస్కరం, అందరికీ ఉపయోగం అని నేను చెప్పిన రియలైజేషన్ తోటే ఇరువురు అటువైపు నుంచి లోకేష్, ఇటువైపు నుంచి కళ్యాణ్ రామ్ వైపు నుంచి కూడా కొద్ది నెలల గ్యాప్ అందరికీ కూడా వీళ్ళకి. అందరూ ఒకే సమవయస్కులు. దాదాపుగా 1983 జనవరిలో లోకేష్ పుడితే మార్చి ఏప్రిల్లో ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటా, తారకరత్న ఫిబ్రవరి. దాదాపుగా అందరు కూడా కొద్ది మాసాలే, వీళ్ళకంటే ఒక నెల 2 నెలల ముందు కళ్యాణ్ రామ్. కొన్ని నెలల గ్యాప్ తోటే వీళ్ళందరూ ఏజ్ గ్రూపు. సో ఒకసారి ఈ అంతరాలు తగ్గి ఒకరికొకరు ఏదో ఒక సందర్భంలో కలిసి కూర్చొని మాట్లాడుకోవటం మొదలైతే మళ్ళీ డెఫినెట్గా ఎమోషనల్ కనెక్టివిటీ బిగిన్ అవుద్ది. మనకి చెప్పుకుంటారు కదా, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని చెప్పని. సో రక్త సంబంధం ఎంత కాదనుకున్నా ఈ అంతరాలన్నీ తగ్గి కుటుంబ పరంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పని సగటు ఎన్టీఆర్ అభిమానులు, సగటు తెలుగుదేశం కార్యకర్త కూడా కోరుకునేది అదే. కాబట్టి ఆ దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పని ఒక సానుకూల సంకేతాలు రెండు వైపుల నుంచి కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బహుశా సమీప భవిష్యత్తులో ఇరువురు కలుసుకునే సందర్భాలు కూడా ఎదురుగావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.